హలో గైస్, ఎలా ఉన్నారు? నేను నిన్న బాణం మూవీ చూశాను అనమాట. నారా రోహిత్ గారిది. ఎప్పుడో పాత 2009లో అనుకుంటా అది రిలీజ్ అయింది. సో ఏదో బాగుంటుంది అని విని చూశాను అనమాట. సో దాని రివ్యూ చెప్పబోతున్నాను ఇప్పుడు. సో యాక్చువల్గా స్టోరీ లైన్ వచ్చేసరికి హీరో ఫాదర్ వచ్చేసి నక్సలైట్, కానీ హీరో ఏమో ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటాడు. సో ఇన్ ద ప్రాసెస్లో సో తనకి ఒక విలన్తో గొడవ అయింది అనమాట. సో అయినా కానీ తను ఐఏఎస్ అయ్యాడా లేదా, అండ్ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే స్టోరీ లైన్ అనమాట. సో ఇందులో పాజిటివ్స్ వచ్చేసరికి హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అనమాట. బాగుంటుంది అది, హీరోయిన్ క్యారెక్టర్ అది. ఇంకోటి వచ్చేసరికి హీరో క్యారెక్టర్ కూడా బాగుంటుంది. కాన్ఫిడెంట్గా ఉంటాడు, మొత్తం స్ట్రైట్గా మాట్లాడతాడు అనమాట. ధైర్యం మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్లో, సారీ హీరో క్యారెక్టర్లో తన ధైర్యం బాగుంటుంది. కాన్ఫిడెన్స్, ధైర్యం చాలా బాగుంటుంది అది. సో అది యాక్టింగ్ కూడా బాగా చేశారు అందరూ. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి స్టోరీ అంటే అదే, కొంచెం మంచి డైలాగ్స్ ఉంటాయి, షార్ప్ డైలాగ్స్ అనమాట. నారా రోహిత్ తెలుసు కదా, కొంచెం డైలాగ్ షార్ప్గా ఉంటాయి. సో అలా ఇచ్చేసాడు అనమాట. సో మీకు ఒకేలా బోర్ కొడుతుంది, ఏం సినిమాలు ఎత్తుకుంటున్నామో మాకు ఏం చూడాలో అర్థం కావట్లేదు అనుకుంటే మాత్రం ఒకసారి బాణం చూసేయండి. అది యూట్యూబ్లోనే ఉందన్నమాట. రీసెంట్గా అప్లోడ్ చేశారు 1 month బ్యాక్. చూసేయండి, అలా టైంపాస్ అయిపోయింది. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 8/10. కానీ ఒక్కటి, వాళ్ళు కొన్ని కటింగ్ చేసినట్టున్నారు యూట్యూబ్లో, కొన్ని కట్ చేశారు సీన్స్. అది క్లియర్గా తెలుస్తుంది. అందుకే 1 hour 25 minutes ఉంది మూవీ. మేబీ లేపేసినట్టున్నారు. ఇంకా మీకు ఎక్కడైనా ఫైన్ దొరికితే చూడండి, పర్లేదు, బాగానే ఉంది మూవీ అయితే. సో ఇది నా రికమెండేషన్ అనమాట. చూడండి ప్లీజ్. అండ్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్త దీనికి, సో నా ఎక్స్ప్లెనేషన్ అది కొంచెం ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే సారీ అండి. అది నేను డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.